నువ్వు మమ్మల్ని కలిసిన నాటి నుండి నీ ప్రేమను గూర్చిన సత్యసువార్తను మేము విశ్వసించిన నాటి నుండి పరమ తండ్రిగా మాకు పరిచయమై లోకరక్షకునిగా మమ్మల్ని రక్షించి మంచి స్నేహితునిగా మా హృదయంలో అడుగు పెట్టిన నాటి నుండి నేటి వరకు మాకున్న నమ్మకం నువ్వే నాయన. నువ్వు తప్ప వేరే గత్యంతరం మాకు లేదు, వేరే మార్గం మాకు లేదు, వేరే విశ్వాసం మాకు లేదు. నువ్వే మా సత్యం, నువ్వే మా మార్గం, నువ్వే మా జీవం. నీ మీదే ఆధారపడ్డాం, నిన్నే విశ్వసిస్తున్నాం. నీ కృప మీద, దయా దాక్షిణ్యముల మీద ఆధారపడి బ్రతుకుతున్నావు నాయన. ఇంతవరకు మమ్మల్ని బ్రతకనిచ్చావు, ఇంతవరకు మమ్మల్ని నడిపించావు, ఇంతవరకు మమ్మల్ని కాపాడావు, ఇంతవరకు మమ్మల్ని కనికరించావు నాయనా. నీకు స్తుతులు అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఇక మీదట కూడా మమ్మల్ని నడిపిస్తావని, ఇక మీదట కూడా మమ్మను నాయన దీవిస్తావని, ఇక మీదట కూడా నీ రెక్కల చాటును మమ్మను, మా కుటుంబాన్ని, మా బిడ్డలను దాచిపెడతావని విశ్వాసంతో ముందుకు సాగుతున్నామయ్యా. గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున నాయన మమ్మల్ని కాపాడుతూ వచ్చావు. సైతాను ఎన్ని ఆపదలు పొంచి ఉంచాడో, ఎన్ని అపాయాలు మా మీద ప్రభువా ప్రయోగించాడో, మా బిడ్డల మీద ప్రయోగించాడో, మా కుటుంబం మీద ప్రయోగించాడో, వాటి యొక్క ప్రభావం ఏమాత్రము మా మీద లేకుండా నాయన మమ్మల్ని కంటికి రెప్పగా కాపాడి నేటి వరకు నాయన సజ్జుల లెక్కలో ఉంచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రభువు దినము నాడు నీ సన్నిధికి చేరిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు అయ్యా. మేమందరం కలిసి నేను ఆరాధించడానికే వచ్చాం, నీ వాక్యమును ధ్యానించడానికి వచ్చాం, ఒకరికొరకొకరు ప్రార్థన చేయడానికి వచ్చాం, నీ ఆశీర్వాదాలను అనుభవించడానికి, నీ దీవెనలను పొందుకోవడానికి వచ్చాం. ఆశ కలిగి ఉన్న మా ప్రాణాన్ని తృప్తిపరచున్న ఆయన, తృప్తికరమైన నీ సన్నిధిని, సమాధానమును, సంతోషమును సమృద్ధిగా ఈ దినము మా అందరికీ అనుగ్రహించి, మా బ్రాంచెస్లో ఉన్నటువంటి నాయన విశ్వాసులందరినీ, ఆత్మీయులందరినీ దీవించండి నాయన. ప్రవాహము వలె నిన్ను ఆరాధించటానికి ప్రజలు పరుగు పరుగున నీ సన్నిధికి వచ్చి ఆరాధించు మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని. ఏ కారణం చేత గడిచిన వారాల్లో రాలేకపోయారో వాళ్ళు ప్రభువా నీ సన్నిధిలో ఈరోజు అడుగుపెట్టి నిన్ను ఘనంగా ఆరాధించే మనస్సును, అవకాశమును, అటు ఆత్మీయతను ప్రతి ఒక్కరికి దయచేయమని మమ్మను ఈ ఆరాధనను మీ చేతికి అప్పగిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీలో ఎంతమందికి నమ్మకం ఉంది మన జీవితంలో ఆటంకాలు వచ్చినప్పుడు, అనారోగ్యం దాపరించినప్పుడు, అష్ట కష్టాలు గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు, ఇక బ్రతకడము అసాధ్యము, భరించటము అసాధ్యము అని అనిపిస్తున్నప్పుడు దేవుడు కలుగ చేసుకొని అద్భుతం చేస్తాడు. నమ్మిన వాళ్ళు ఉంటే ఒకసారి చూపిస్తారా? రండి, ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని వీక్షిద్దాం. సహోదరి తన జీవితంలో పొందుకున్నటువంటి అనారోగ్యాన్ని, ఆ అనారోగ్యం తీసుకొచ్చినటువంటి బాధను భరించలేక ఇక నా పని అయిపోయింది అని ప్రభు పాదాల మీద పడినప్పుడు ఏం జరిగిందో అద్భుతమైన సాక్ష్యాన్ని మనం చూడబోతున్నాం. మీ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. కైండ్లీ బి సీటెడ్. నా పేరు సబిత. నేను ఒకరోజు అనారోగ్య కారణం వల్ల హాస్పిటల్కి వెళ్ళాను. ఏమైందమ్మా? ఒక 15 డేస్గా నీరసంగా ఉంటుంది. ఇంకా నా బాడీలో గడ్డలాగా అనిపిస్తుంది. కొంచెం డౌట్గా ఉంది. మీరు చెప్పిన రీజన్స్ బట్టి బయాప్సీ టెస్ట్ చేసి నేను ఆ రిపోర్ట్ని చూసి చెప్తాం, ఓకేనా? రిపోర్ట్ వచ్చింది. మీరు ఏదైతే గడ్డలాగా ఉందని చెప్పిండ్రో అది క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది. 2nd స్టేజ్లో ఉందమ్మా.
మీరు ఆపరేషన్ చేయించుకోవాలి, లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం అవుతుంది. చేయించుకోవడానికి 6 lakhs వరకు ఖర్చు అవుతుందమ్మా. అదే సమయంలో మా అమ్మ కూడా ఎంతో అనారోగ్యంతో ఉన్నారు. నాకు వచ్చిన క్యాన్సర్ విషయము అమ్మతో చెప్తే ఆమె ఏమైపోతుందో అని చెప్పలేకపోయాను. మా అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించి తను చనిపోయి నన్ను ఒంటరిదాన్ని చేసింది. మా అమ్మ మరణించిన తర్వాత ఆపరేషన్కి డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. ఆపరేషన్కి వెళ్లే ముందు కల్వరి టెంపుల్లోకి వచ్చి ప్రార్థన చేసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. ఈ ఆలయం అనే దేహం నుండి ఒక అవయం పోవడం నీ ఇష్టమైతే జరిగించు, నీ చిత్తము. ఆపరేషన్ చేసుకోవడం అయితే నాకు ఇష్టం లేదు. అయినప్పటికీ నీ చిత్తం ఏదుందో అది నాకు జరిగించి. ఏమైందమ్మా, కేసు ఏంటి? సార్ అప్రోచ్ చేశారు సార్, ఇది క్యాన్సర్ సెకండ్ స్టేజ్ లో ఉందని. ఓకే ఓకే, మేబీ అంత మ్యాండేటరీ అయితే కాకపోవచ్చు సర్జరీ. సో ఇప్పుడు ఈ రిపోర్ట్స్ అయితే సెకండ్ స్టేజ్లో ఉన్నాయి. సో కీమో ట్రై చేయండి, తర్వాత మనం సర్జరీ పోస్ట్ చేసుకోవచ్చు. డాక్టర్ రమేష్ సార్తో నేను అప్డేట్ ఇస్తాను. ఓకేనా? ఓకే అమ్మా. ఆ తర్వాత డాక్టర్ సలహాతో నేను 4 కీమోలు తీసుకున్నాను. ఆ కీమోస్ తీసుకున్న తర్వాత నా ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రమైంది. నా జీవితము ఒక నరక యాతనగా మారింది. ఆ సమయంలో ఆ పెయిన్ నేను తట్టుకోలేక కీమోస్ మెడిసిన్ పూర్తిగా మానేశాను. అలా 1.5 సంవత్సరం వరకు కీమో తీసుకోలేదు. ఆ సమయంలో డాక్టర్స్ ఎంతగానో నన్ను తిట్టారు. ఇక నీకు ఆపరేషన్ కానీ కీమోస్ కానీ ఇవ్వలేము, స్టేజ్ దాటిపోయింది, నా బోన్స్ అన్నీ వీక్ అయిపోయాయని చాలా తిట్టారు. అలా ఎన్నో కష్టంలో, బాధలో, వేదంతో ఉన్నప్పుడు అయ్యగారి వాక్యం విన్నాను. విశ్వసించే వారిని దేవుడు వారి విశ్వాసాన్ని ఘనపరుస్తాడు, తన అద్భుతాలు చూపిస్తాడు. ఆశ కొని ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. ఈ ఫలానా అద్భుతము నా దేవుడు నా జీవితంలో చేయాలి అనే ఆశ నీలో ఉందా? అయితే వినో, నా దేవుడు త్వరలోనే నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. అలా దేవుడి వాక్యం విన్న తర్వాత నేను ఎంతో ధైర్యం పొందుకున్నాను. ఆ తర్వాత నేను ఇంట్లో దేవునికి ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను. నాకెవరు లేరు ప్రభువా, నువ్వెన్ని రోజులు బ్రతికిస్తే అన్ని రోజులు నీ సేవలో, నీ సేవకు నేను అంకితమవుతాను తండ్రి. అలా ప్రార్థన చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేసుకునగా ఇంత నార్మల్ ఎలా ఉన్నాయి? మీకు రీసెంట్గా క్యాన్సర్ డిటెక్ట్ అయింది కదా. దిస్ ఈజ్ వండర్ఫుల్ శాంతి. విల్ మీట్ ద పేషెంట్. ఇది కంప్లీట్లీ క్యూర్ అయిపోయింది. క్యాన్సర్ అనేది మార్కర్స్ అయితే ఏం లేవు, కంప్లీట్ 0 ఉంది. ఇట్స్ రియల్లీ మిరాకిల్ అమ్మా. నాకు ప్రాణం పోసిన దేవునికి జీవిత కాలమంతా సేవ చేయాలని నిర్ణయము తీసుకున్నాను. అలా నిర్ణయించుకొని ఇప్పుడు సంపూర్ణ సేవలో పాల్గొంటున్నాను. ఈ లోకంలో ఉన్న నాలాంటి వారు ఎందరికో ఈ యేసేను పరిచయం చేయాలని ఇప్పటి వరకు కల్వరి స్వరం ద్వారా దేవుని సువార్తను 18 సార్లు బలపరిచాను. ఈ లోకంలో నాకు ఎవరున్నా లేకున్నా దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని సేవ చేస్తూ నేనెంతో సంతోషంగా జీవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరికి అనుకోకుండా క్యాన్సర్ రావడం, ఆ క్యాన్సర్ వల్ల తను మానసికంగా, శారీరకంగా కృంగిపోవడం, ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ సగం వరకు చేయించుకుని ఆ తర్వాత తను బాధ భరించలేక ఆపేయడం, ఇదంతా మనం చూసాం. అదే సమయంలో మనలో ఎవరైనా అనారోగ్యం గుండా వెళుతున్నట్లయితే అనారోగ్యానికి వైద్యం కావాలి. ప్రభు సెలవిచ్చాడు, రోగులకే
వైద్యుడు అని చెప్పి, అనగా రోగం కలిగిన వారికి వైద్యుడు అవసరము, ఆ వైద్యుణ్ణి ఏర్పాటు చేసింది దేవుడే అనే వాస్తవాన్ని మనం అందరం గ్రహించాలి. ఆకలేస్తే ప్రార్థన చేస్తామా, లేకపోతే భోజనం చేస్తామా? ఆకలేస్తే ప్రార్థన చేస్తే కడుపు నిండదు, ఎంతసేపు ప్రార్థన చేసినా కడుపు నిండదు. ఆకలేస్తే భోజనం చేయాలి, అది దేవుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు. అలాగే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఖచ్చితంగా వైద్యం చేయించుకోవాలి. కొన్ని సందర్భాల్లో వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేనప్పుడు, వైద్యం చేయించుకున్నా సరే రోగం కుదరనప్పుడు, అద్భుతము మాత్రమే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, లేక ఆ నమ్మకం నీలో ఉన్నప్పుడు, విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే అసాధ్యాలను దేవుడు సాధ్యపరుస్తాడు. ఉద్యోగం దేవుడు ఇస్తాడు, కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటారా లేదంటారా? నేను ఇంటర్వ్యూకి వెళ్ళను ప్రభువా, నువ్వే నా దగ్గరికి ఉద్యోగం తీసుకురా అని అంటే కుదురుతుందంటారా? కాబట్టి సంగమా, మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారంగా మనం చేయగలిగింది మనం చేయాలి. అదే సమయంలో దేవుని సహాయాన్ని సంపూర్ణంగా తీసుకోవాలి. ఈరోజు మీ జీవితంలో ఏదైనా అసాధ్యం ఉందా? భరించలేదంటూ ఏదైనా ఉందా? ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు భరించలేకపోతున్నాను, ఆర్థిక సమస్యలు భరించలేకపోతున్నాను, అనారోగ్య సమస్య భరించలేకపోతున్నాను, నిరుద్యోగ సమస్య భరించలేకపోతున్నాను, గొడ్రాలు అనేటటువంటి ముద్ర భరించలేకపోతున్నాను. మీ జీవితంలో ఏదైనా భరించలేంది, సహించలేంది, అది ఉక్కిరిబిక్కిరి చేస్తుంది ఏదైనా ఉన్నట్లయితే, ఆ సహోదరి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి భరించలేనటువంటి బాధ నుండి దేవుడు ఏం చేశాడు? అద్భుతంగా విడిపించాడు. తను బాధ భరించలేక మందులు కూడా వాడడం కష్టమైనప్పుడు దేవుడు కనికరం చూపించాడు, డాక్టర్స్నే ఆశ్చర్యపరిచాడు. మన దేవుడు మనలను ఆశ్చర్యపరిచేవాడు, మన చుట్టూ ఉన్నవారిని కూడా ఆశ్చర్యపరిచేవాడు. అలాంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఏదైనా మీ జీవితంలో ఈరోజు ఇది నాకు చాలా కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది, భరించలేనటువంటి పరిస్థితి ఉంది అని మీరు భావిస్తున్నట్లయితే, మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. లేచి నిలబడండి. ఇద్దరిద్దరుగా ఒకరు చేయి ఒకరు పట్టుకోండి. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే ఇద్దరిద్దరుగా లేక ఇద్దరు ముగ్గురుగా. బైబిల్లో ఏముందో తెలుసా? ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామమును ఏకీభవించి ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటానని మాట ఇచ్చాడు. కాబట్టి ఒకరి భారము ఒకరు వహించండి అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి కలిసి ప్రార్థన చేద్దాం. ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి. ఒక ముక్కలో ఒక మాటలో మీ సమస్య ఏమిటో తోటి సహోదరికి చెప్పండి. ఈ సమయంలో దేవుడు మన మధ్య సంచరిస్తూ అద్భుతమైన జవాబు ఇవ్వబోతున్నాడు. విశ్వసించండి. కళ్ళు మూసుకోండి. యేసయ్యా, మరింత బిగ్గరగా యేసయ్యా, ఇంకొంచెం బిగ్గరగా యేసయ్యా. అదే బిగ్గరగా ప్రార్థన చేయండి. అదే స్వరంతో ప్రార్థన చేయండి. అదే విశ్వాసంతో ప్రార్థన చేయండి. అందరూ కలిసి ప్రార్థన చేయండి. ఏ ఒక్కరు మౌనంగా ఉండకండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, అద్భుతములు చేయగలిగిన దేవుడవు నాయన, నీ సన్నిధికి వచ్చి భరించలేనటువంటి, బాధించేటటువంటి, బాధను పుట్టించేటటువంటి, భారభరితమైనటువంటి ఏ సమస్య అయితే నాయన ఆ సహోదరులను ఉక్కిరి బిక్కిరి చేస్తుందో దాని నుండి విడిపించుటకు నీవు చాలిన దేవుడవయ్యా. కొంతమంది కుటుంబాల్లో భార్య పెట్టే నరకం, భర్త పెట్టే నరకం భరించలేని స్థితిలో ఉంది. కొంతమంది బిడ్డలు నాయన
చదువుకోవాల్సిన సమయంలో, రక్షించబడవలసిన సమయంలో, అమ్మకు నాన్నకు గర్వకారణంగా జీవించాల్సిన సమయంలో అమ్మను నాన్నను ప్రభువా బహుగా బాధించేటటువంటి స్థితిలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. మా మందిరంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దర్శించండి అయ్యా. మా బిడ్డలను కనికరించండి. మా బిడ్డలకు కావలసిన ఆత్మీయతను, రక్షణ అనుభవాన్ని, నీతో సత్సంబంధాన్ని, నీకు దగ్గరగా జీవించే జీవితాన్ని, అల్లరితో కూడిన ఆటపట్టల నుంచి విడుదలను, సైతాను తీసుకొచ్చే శోధనలకు జయించగలిగిన విశ్వాసాన్ని, చదువు పట్ల శ్రద్ధను, భవిష్యత్తు పట్ల బాధ్యతను, సేవ పట్ల తృష్ణను మా బిడ్డలందరికీ దయచేయండి అయ్యా. సైతాను తీసుకొచ్చే ప్రతి శోధనను జయించు శక్తిని మా బిడ్డలకు ఇవ్వండి నాయనా. అయ్యా, చదువుకుంటున్న స్టూడెంట్స్కి జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి. మా బిడ్డలు చదువులో విజయం సాధించాలి, పరీక్షల్లో నాయన మంచి మార్కులు సంపాదించాలి. ఈరోజు వచ్చే రిజల్ట్స్లో నాయనా ఉన్నత శ్రేణిలో మా బిడ్డలు ప్రభు విజయం సాధించాలి. నీట్ ఎగ్జామ్లో నాయన చక్కని నాయన విజయాన్ని మా బిడ్డలు పొందుకోవాలి. అయ్యా, ఉద్యోగం లేక బాధపడుతున్న వారిని కనికరించయ్యా. నిరుద్యోగ సమస్యను భరించలేక, కనీసం రూమ్ రెంట్ కట్టుకోలేక, ఒక పూట భోజనం చేయలేక అల్లాడిపోతున్న సహోదరులు ఉన్నారు నాయన. వారి పట్ల జాలిపడండి అయ్యా, కనికరపడండి అయ్యా. అద్భుతమైన ఉద్యోగం దయచేయండి, ఉద్యోగంలో స్థిరత్వాన్ని ఇవ్వండి, ఉద్యోగంలో గుర్తింపునివ్వండి, ప్రమోషన్ ఇవ్వండి, ట్రాన్స్ఫర్ కావలసిన వారికి అనుగ్రహించండి నాయనా. కష్టపడి పనిచేయమన్నావు కదా, కష్టపడి పనిచేయడానికి పని ఇవ్వండి అయ్యా. వ్యాపారం చేసుకుంటున్నారేమో, చేవృత్తి కలిగి ఉన్నారేమో, కష్టపడి పని చేసుకుంటున్నారేమో, ప్రతి పనిని ఆశీర్వదించి, చేతి నిండా పనిచ్చి, చేస్తున్న పనిని దీవించి, ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని స్థిరపరచయ్యా. అప్పులలో నుండి విడిపించండి అయ్యా. యవన బిడ్డలు, వివాహ వయసు వచ్చిన బిడ్డలను కనికరించి నాయన మా బిడ్డలకు నాయన చక్కని జీవిత భాగస్వాములను దయచేయండి. వాక్యానుసారమైన నీ చిత్తానుసారమైన బిడ్డలను దయచేయండి అయ్యా. రక్షక, గర్భఫలము లేని దంపతులను దర్శించి చక్కని ఫలాన్ని ఇవ్వండి. వారి కన్నీళ్లు తుడవండి, వారికి అవమానాన్ని కొట్టివేయండి నాయన. యేసయ్యా, మా కల్వరి టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించయ్యా, ప్రతి ఒక్కరిని రక్షించయ్యా. నీ సన్నిధి పట్ల మక్కువ పుట్టించండి అయ్యా. ఒక వారం వచ్చి ఒక వారం మానేసే మనస్తత్వాన్ని ప్రతి ఒక్కరి నుండి తీసేసేయండి అయ్యా. ప్రతి వారము నీ సన్నిధిలో క్రమముగా కనిపించే మనస్తత్వం దయచేయండి. 2 లేక 3 లేక 4 లేక 2-3 నెలలుగా వస్తూ మానేసిన వారిని ప్రభువా మీరు ప్రేరేపించి మళ్ళా నీ సన్నిధికి ఆకర్షించుకోండి నాయన. వేసవికాల సెలవుల కోసం వారి ఇంట్లకు, వారి గృహాలకు వెళ్ళినటువంటి మా కల్వరి టెంపుల్ సభ్యులను కనికరించి కాపాడి వారు ఎక్కడున్నప్పటికీ వారు నీకు సాక్షులుగా జీవించులాగున, నీ సందేశాన్ని అనేక మందికి వినిపించులాగున వారిని వాడుకోండియా. నాయన, ఎవరి శరీరంలో అయితే రోగం ఉందో, మానకుండా బాధ పెడుతుందో ప్రతి శరీరాన్ని మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయండి అయ్యా. పూర్తిగా కోలుకొనలాగా సహాయం చేయండి అయ్యా. నాయన, మాకు ఇచ్చిన సంఘాలను బట్టి వందనాలు. ప్రతి సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని కోరుతున్నాం నాయనా. ఉజ్జీవింప చేయయ్యా, మా సంఘాలను ఉజ్జీవింప చేయయ్యా. నాయన, మా సంఘాలు ఉజ్జీవింపబడాలంటే మొదట మేము ప్రార్థనా పరులం కావాలి. మాకు నశించిపోతున్న ఆత్మ పట్ల భారం కావాలి నాయన. రక్షించబడిన మేము మరొకరిని ప్రభు రక్షణలోనికి నడిపించాలి. బాగుపడిన మేము మరొకరిని బాగుపడులాగున ప్రభు నీ సన్నిధికి నడిపించాలి. అటు మనస్సు మాకు దయచేయ్యా. ఒక్కరు మరొకరిని బాగు చేస్తే నాయనా మా సంఘంలో బాగుపడిన వాళ్ళు ఉంటారయ్యా. అలాంటి మనస్సు మాకు దయచేయండి అయ్యా. కుటుంబంగా నీ సన్నిధికి వచ్చి ఆరాధించాలని ఆశిస్తున్నాం. ఈరోజు ఎందరైతే కుటుంబ సమేతంగా వచ్చారో వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా రాలేని పరిస్థితిలో ఉన్నారో వారిని నడిపించండి అయ్యా, నడిపించండి నాయన. అదే సమయంలో అయ్యా మా దేశాన్ని సంరక్షించండి అయ్యా, మా దేశాన్ని కాపాడండి అయ్యా.
నాయన మా దేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతుంది నాయన, మీరే మా దేశాన్ని సంపూర్ణంగా భద్రపరచండి అయ్యా. దుష్టుల యొక్క ఆలోచనల నుండి, దుష్టుల యొక్క పన్నాగముల నుండి, దుష్టుల యొక్క నాయన విపత్కరమైన మనస్తత్వము నుండి మా దేశంలో ప్రతి ఒక్కరిని సంరక్షించండి, కాపాడండి నాయన. మా దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి నాయన సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. సమయోచితమైన మంచి ఆలోచనలు తీసుకునే నిర్ణయాలు తీసుకోగలిగిన కృపనివ్వండి అయ్యా. రాజులను నేనే ఏర్పాటు చేస్తానన్నావు, పరిపాలకులను నేనే నిర్ణయిస్తాను, నియమిస్తాను అని చెప్పన్నావు. కాబట్టి నాయనా నీ చిత్త ప్రకారమే ఈ దేశము ప్రభువా సస్యశ్యామలముగా ఉండాలయ్యా, సౌభాగ్యంతో నింపబడి ఉండాలయ్యా, క్షేమము సమాధానం కలిగి మా దేశం వర్ధిల్లాలయ్యా. కాబట్టి ప్రార్థన చేస్తున్నాను నాయనా, మా దేశ ప్రధానమంత్రి మోడీ గారు మంచి నిర్ణయాలు తీసుకొని ప్రభు మా దేశం చుట్టూ కంచె వేయడానికి మీరిచ్చినటువంటి సైనికులను ప్రత్యేకంగా కాపాడండి అయ్యా. ఒక్కరు కూడా ప్రాణం పోగొట్టుకోవడానికి వీలేదయ్యా. సైనికుల కుటుంబాలను కనికరించి కాపాడండి, సంరక్షించండి నాయన. సంపూర్ణ విజయాన్ని మా దేశానికి అనుగ్రహించి, క్షేమాన్ని భద్రతను అనుగ్రహించి నాయన మేము ప్రశాంతంగా బ్రతుకులాగున సహాయం చేసి ప్రతి రాష్ట్రపు ముఖ్యమంత్రిని దీవించయ్యా. ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర క్షేమం కోసం మంచి నిర్ణయాలు తీసుకోలాగున సహాయం చేయండి అయ్యా. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని, అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని నాయన మీ చేతులకు అప్పగిస్తూ అద్భుతమైన పరిపాలన చేస్తూ నాయన సమయోచితమైన మీ జ్ఞానంతో నింపబడి మా రాష్ట్రాలలో అభివృద్ధి కోసం నాయన వాళ్ళు శతవిధాల ప్రయాసపడులాగున సహాయం చేయమని, అట్టి జ్ఞానమును మీరు అనుగ్రహించండి. అలాగే అట్టి అద్భుతమైన పరిపాలన చేసే శక్తిని వీరికి అనుగ్రహించమని అందరి ప్రార్థన ఆలకించి మా దేశానికి, మా రాష్ట్రాలకు మీ ఆశీర్వాదము, మీ యొక్క భద్రత, క్షేమము అనుగ్రహించమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మన ప్రార్థన ఆలకించాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడతారా? మీ చేతుల్లోనికి బైబిల్ తీసుకోండి. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మరొకసారి పోయిన వారం చదివా, మళ్ళీ చదువుతున్నాం. ప్రతి ఒక్కరు మీ చేతులకు బైబిల్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. 2వ సమూయేలు 11వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. వసంతకాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలును అందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచూ ఉండగా స్నానము చేయి ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నట్టుకే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునన్న బత్షెబని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్ర పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. పరిశుద్ధుడా, దావీదు జీవితంలో తను ఎన్నడూ ఊహించని ఘోరమైనటువంటి దుష్కార్యము చోటు చేసుకుంది. ఈ అధ్యాయాన్ని లిఖించిన వాడు నీవే, జరిగింది జరిగినట్టుగా రాసిన మహాదేవుడవు నీవే. ఈ అధ్యాయం ద్వారా మీరు నేర్చుకోవాల్సిన హెచ్చరికలు, పొందుకోవాల్సిన హెచ్చరికలు, నేర్చుకోవాల్సిన పాఠాలు హృదయపూర్వకంగా నాయన నేర్చుకొని మా జీవితాలను సరిచేసుకోవడానికి సహాయం చేయమని ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరట విచ్చేసిన మీ అందరికీ షలోం. ఈ ప్రక్క వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. షలోం అని చెప్పిన ఒక 4గురికి షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నారని చెప్పి అడగండి. చక్కగా లైన్లో ఒకరి వెనుక ఒకరు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. రైట్, మేము ఈ స్థలాలు కూర్చోవాల్సిందిగా మనం చేస్తున్నాను.
9వ అధ్యాయంలో దావీదు యొక్క మంచితనాన్ని మనం చూస్తాం. స్నేహితుని పట్ల తనకున్నటువంటి కృతజ్ఞతా భావాన్ని. 10వ అధ్యాయంలో మరొక అద్భుతమైనటువంటి దావీదు లక్షణాన్ని మనం చూస్తాం. తనకు మేలు చేసిన వారిని మర్చిపోని తత్వాన్ని. అదే 10వ అధ్యాయంలో తన దేశం ప్రమాదంలో పడినప్పుడు దావీదు యుద్ధానికి వెళ్ళి తన దేశాన్ని రక్షించుకున్నట్టుగా మనం చూస్తాం. మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు దావీదు యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఆత్మీయతను, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, అద్భుతమైనటువంటి వ్యక్తిని దావీదులో మనం చూస్తాం. ఇంతలో ఎంత పని చేశాడు దావీదు. ఎప్పుడు ఊహించలా తన జీవితంలో ఈ చీకటి దినము ఒకటి ఉంటుంది అని. దావీదు తన జీవితంలో ఎప్పుడు అనుకోలే ఇలాంటి ఘోరమైనటువంటి తప్పు తాను చేస్తాడు అని చెప్పి. ఒక 1 month బ్యాక్ దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు నీ జీవితంలో ఒక ఘోరమైన పాపం నువ్వు చేయబోతున్నావు. పక్కింటి వాడి భార్యను పిలిపించి ఆమెతో వ్యభిచారం చేయబోతున్నావు. ఆ పక్కింటి వాడు నమ్మకస్తుడు. అతని నమ్మకత్వాన్ని చూసి అతను చంపేస్తావు, మర్డర్ చేసి పడేస్తావు. దాన్ని కప్పుకోవడానికి చాలా చాలా పన్నాగాలు పన్నుతావు అని ఎవరైనా వెళ్ళి ఒకవేళ దావీదుకు చెప్పినట్లయితే దావీదు ఖచ్చితంగా ఖండించేవాడు. ఎవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? యెహోవా హృదయానుసారునిగా పిలువబడిన నేనేమిటి? వ్యభిచారం చేయటం ఏమిటి? పక్కింటి వాని యొక్క భార్యతో పాపం చేయడం ఏమిటి? పక్కింటి వాని యొక్క భార్యను నేను పిలిపించుకోవడం ఏమిటి? ఏం మాట్లాడుతున్నాను? నమ్మకమైన సైనికుడిని నిన్ను చంపడం ఏమిటి? మర్డర్ చేయటం ఏమిటి? చేసిన పాపిష్టి పనిని కప్పెట్టుకోవడానికి అనేక మంది ప్రాణాలు తీయటం ఏమిటి? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఖచ్చితంగా కేకలు వేసేవాడు. సహోదరులు, ఈ పరిశుద్ధ గ్రంథం దేవుడు రాశాడు కాబట్టే ఉన్నది ఉన్నట్టుగా రాశాడు. మీ జ్ఞాపకం ఉందా? కొన్ని వారాల క్రితం ఒక మాట చెప్పాను. ఒకవేళ దావీదు యొక్క జీవితం గురించి నేనే రాయాల్సి వస్తే ఖచ్చితంగా ఈ 11వ అధ్యాయాన్ని రాసేవాడిని కాదేమో. ఎందుకని ఇంత మంచి ఆత్మీయుడు ఇంత దారుణమైన తప్పు చేస్తే, ఇది కాస్త లోకానికి తెలియచేస్తే, ఇది చదివేటటువంటి వాళ్ళ విశ్వాసం ఎంతో కొంత వీగిపోతుందే. దావీదు లాంటి వాడే ఇలాంటి భయంకరమైన పాపంలో పడిపోయాడంటే ఇక మనలాంటి వాళ్ళు ఏం బ్రతుకుతారు, మనలాంటి వాళ్ళు ఏం ఆత్మీయంగా జీవిస్తారు అనే నిరాశ చెందుతారేమో అనేటటువంటి ఆలోచనతో బహుశా నేను దావీదు చేసిన ఈ ఘోరమైన తప్పును గురించి రాసేవాడిని కాదేమో ఒకవేళ నేను గనుక రాయాల్సి వస్తే. కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని లిఖింపచేసింది పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు దేవుడే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని లిఖింపచేశాడు కాబట్టి దాపరికాలు దేవుడు ఇష్టపడడు. అబ్రహాము అబద్ధమాడినప్పుడు దాని గురించి 11వ అధ్యాయంలో 12వ అధ్యాయము ఆదికాండంలో మనం చూస్తాం. మోషే కోపంతో ఒకడిని చంపేసి వాడిని కప్పెట్టేసినప్పుడు ఆ విషయం కూడా దేవుడు లిఖింపచేశాడు. మోషే ఆవేశంతో బండతో దేవుడు మాట్లాడమంటే ఆ బండను కొట్టినప్పుడు ఆ విషయం కూడా దేవుడు మోషే గురించి లిఖింపచేశాడు. యాకోబు ద్వారానే యూదా గోత్రంలోనే యేసుక్రీస్తు జన్మించబోతున్నాడు. దేవునికి తెలిసినప్పటికీ యాకోబు అబద్ధికుడని, యాకోబు మోసగాడని తన మోసం అంతటిని కూడా బయట పెట్టాడు. 12 మంది శిష్యుల్లో ఒకడు యూదా, తను ఏర్పరచుకున్న వాడిలో ఒకడు తనను అమ్మివేయబోతున్నాడని, ముద్దు పెట్టి అప్పగించబోతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్టోరీ కూడా లిఖింపచేశాడు. అనగా బైబిల్లో ఒక గొప్ప వ్యక్తి యొక్క గొప్పతనాన్ని దేవుడు తెలియచేశాడు. ఆ గొప్ప వ్యక్తి దారి తప్పినప్పుడు, తప్పు చేసినప్పుడు దాన్ని కూడా బయట పెట్టాడు. అనగా సంగమా, దయచేసి మనలో ఏ ఒక్కరు కూడా ఇలా అనుకోకండి. ఏమిటి, నేను చేసిన పాపాన్ని దేవుడు బయట పెట్టడు. ఎందుకని? నా కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నేను చేస్తున్న పాపం బయట పెట్టినట్లయితే నా కుటుంబం కుప్పగూలిపోతుంది, నా భార్య నా బిడ్డలు అనాథలు అయిపోతారు.
కాబట్టి దేవుడు నేను చేస్తున్న పాపాన్ని చూసి చూడకుండా వదిలేస్తాడు అనే భ్రమలో మాత్రం దయచేసి ఏ ఒక్కరు ఉండకండి. ఆయన ప్రేమ కలిగిన వాడు, ప్రేమిస్తాడు. అదే సమయంలో ఆయన శాసనకర్త, ఆయన న్యాయాధిపతి, ఖచ్చితంగా న్యాయంగా తీర్పు తీరుస్తాడు. చేసిన తప్పుకు శిక్ష విధిస్తాడు, అందులో సందేహం లేదు. ఈ అధ్యాయం రాయబడిన కారణం ఏమిటంటే మనం నిరుత్సాహపడడానికి కాదు, మరింత జాగ్రత్తగా ఉండడానికి. దావీదు లాంటి మహా గొప్ప యెహోవా హృదయానుసారుడే కొంచెం నిర్లక్ష్యంగా ఉండేసరికి ఘోరమైన తప్పిదంలో పడిపోయాడే, ఘోరమైన పాపంలో పడిపోయాడే. కాబట్టి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఇంకెంత భద్రతగా ఉండాలి, మనం ఇంకెంత ఆత్మీయంగా ఉండాలి, ఇంకెంతో మన ఆత్మీయతను కాపాడుకోవాలి అని చెప్పి మనం భద్రంగా ఉండడానికి, ఈ అధ్యాయం ద్వారా మనం హెచ్చరిక పొందుకోవడానికి, మెలకువగా ఉండడానికి, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి, సైతాన్ తీసుకొచ్చే శోధనలు, వాడు తీసుకొచ్చే సులభంగా పాపంలో పడేసేటటువంటి విన్యాసాలకు ఏమాత్రం తావివ్వకుండా జాగ్రత్తగా ఉంటామనే దేవుడి ఈ అధ్యాయాన్ని లిఖింపజేశాడు. తాను నిలిచి ఉన్నాను అని తలంచువాడు పడిపోకుండా జాగ్రత్త పడవలెను. అది బైబిల్ సెలవిస్తుంది. దావీదు తన జీవితంలో ఎప్పుడు అనుకోలా ఇలాంటి తప్పు చేస్తాడని. ఎందుకు చేశాడు, ఏ పరిస్థితుల్లో చేశాడు, చేసిన పాపం యొక్క పర్యవసానం ఏమిటి, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా మనం ధ్యానించబోతున్నాం. మొదటిగా, రాజులు యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయంలో తన బాధ్యతను మర్చిపోయాడు దావీదు. దేశాన్ని కాపాడుకోవడం దేవుని చిత్తం, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవడం దేవుని చిత్తం, నీ కుటుంబాన్ని నువ్వు పోషించటం దేవుని చిత్తం, నీ బిడ్డలను వాక్యానుసారంగా పెంచటం దేవుని చిత్తం, నీ కుటుంబం చుట్టూ కంచె వేసుకోవడం, ప్రార్థన కంచె వేయటం దేవుని చిత్తం, నీ కుటుంబ క్షేమం కోసం అవసరమైతే కన్నీటితో ప్రార్థన చేయటం దేవుని చిత్తం, రక్షణ లేని భర్త కోసం, భార్య కోసం, బిడ్డల కోసం విరిగి నలిగిన మనసుతో ప్రభు సన్నిధిలో గోజాడడం, రోధించటం దేవుని చిత్తం. మరి దేవుని చిత్తం ఏమిటో తెలిసి ఉండి కూడా, నీ బాధ్యత ఏమిటో ఎరిగి ఉండి కూడా ఆ బాధ్యతను పట్టించుకోకపోవడం ప్రమాదకరము అనే వాస్తవాన్ని మర్చిపోకండి. దావీదు ఘోరమైన పాపంలో పడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే తన బాధ్యతను నిర్లక్ష్యం చేయటం. తను ఎక్కడుండాలో అక్కడ లేడు, ఏం చేయాలో అది చేయటం లేదు, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉన్నాడు, ఏం చేయకూడదో అది చేస్తున్నాడు. ఫలితంగా పాపంలో పడ్డాడు. తను ఉండాల్సింది మిద్ది మీద కాదు, తను ఉండాల్సింది యెరూషలేములో కాదు, తను ఉండాల్సింది ఎక్కడ, యుద్ధ భూమిలో ఉండాలి. దేవుడు తనకు ఒక బాధ్యతనిచ్చాడు, ఆ బాధ్యతను నిర్వర్తించాలి. అలా చేసి ఉన్నట్లయితే దావీదు ఖచ్చితంగా ఈ భయంకరమైన పాపపు ఊబిలో పడిపోకుండా ఉండేవాడు. మళ్ళా చెప్తున్నా, మన బాధ్యతలు మనం నిర్వర్తించటమే పాపానికి దూరంగా జీవించటం, దేవుని చిత్తము చేయటమే పాపానికి దూరంగా జీవించటం. ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని విస్మరిస్తామో, మన బాధ్యతలను పక్కన పెడతామో, మనం చేయాల్సిన పనులు చేయకుండా పక్కవాడికి పురమాయిస్తామో, సోమరితనానికి మనం చోటిస్తామో, నిర్లక్ష్యంగా మనం వ్యవహరిస్తామో, ఖచ్చితంగా ప్రాణం మీదకు తెచ్చుకుంటాం, ఖచ్చితంగా నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. దావీదు జీవితంలో అదే జరిగింది. ఒక తమాషా స్టోరీ చాలా సంవత్సరాల క్రితం చెప్పా, మళ్ళా చెప్తున్నా. తండ్రికి ఆరోగ్యం బాగాలేదు. ఎవరో చెప్పారు, కుందేలు మాంసం తీసుకొస్తే కుందేలు మాంసం తింటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి తన కొడుకుని పిల్లాన్ని పిలిచి, ఒరే బాబు రే, పక్క ఊరిలో కుందేలు మాంసం అమ్ముతారు, ఈరోజు సంత ఉంది, ఆ సంతలో కుందేలు అమ్ముతారు, ఒక మంచి కుందేలు నువ్వు పట్టరా. ఎందుకు నాన్న? నా ఆరోగ్యం కుదుట పడాలంటే కుందేలు మాంసం తినాలట, ఈ డబ్బులు పట్టుకెళ్ళు, ఈ సంచి పట్టుకెళ్ళు అని చెప్పి డబ్బులు సంచి ఇచ్చి పక్క ఊరికి పంపించాడు. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక సత్రం ఉంది, ఆ సత్రంలో కొంతమంది పేకాట ఆడుతున్నారు పిల్లలు. వీడు వెళ్తూ వెళ్తూ వాళ్ళని చూసి ఆగి సంచిని పక్కన పెట్టి,
ఆడుతున్నటువంటి పిల్లలతో పాటు తను కూడా ఆడడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ సంచి తీసుకొని సంతకెళ్ళాడు. సంతకెళ్ళి అక్కడ కుందేలు అమ్మేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఇదిగో చూడు, మా నాన్న మంచి లేత కుందేలు పిల్లను లేక కుందేలు ఇమ్మన్నాడు అని చెప్పాడంటే, ఇదిగో మంచి లేత కుందేలు తీసుకో. డబ్బులు తీసుకున్నాడు. ఆ కుందేలను సంచిలో పెట్టాడు. ఆ కుందేలు అమ్మేవాడు కుర్రోడిని సాగనంపాడు. ఈ కుర్రోడి తిన్నగా ఇంటికి రావాలి, నాన్న చెప్పింది చేయాలి, నాన్న చెప్పింది చేయాలి, టైంకి వచ్చేసేయాలి. కానీ వీడికి మధ్యలో పిల్లలు అక్కడ గూటి బిళ్ళ ఆడుతూ ఉన్నారు ఆ సత్రం దగ్గర. మళ్ళీ సంచి అక్కడ పెట్టాడు, గూటి బిళ్ళ ఆడాడు కాసేపు. ఆ సంచి తీసుకుని ఇంటికి వచ్చాడు. నాన్న భలే మంచి లేత కుందేలు దొరికింది నాన్న అని చెప్పి అన్నాడు. అవునా, అయితే చూపించరా అని చెప్పంటే ఆ పిల్లాడు ఆ సంచిలో చేయబెట్టి బయటికి కుందేలను తీస్తే బయటికి కుందేలు రాలా, పంది పిల్ల వచ్చింది. నాన్న కోపం వచ్చింది, చంప మీద కొట్టాడు. ఒరే, నేను చెప్పింది కుందేలు పిల్లని తెమ్మంటే పంది పిల్లని తెచ్చావేంట్రా, బుద్ధి లేదా నీకు అని నీకు వినపట్టలేదా చెప్పింది? ఆ పిల్లాడికి ఏం అర్థం కాల. నాన్న, నేను వాస్తవంగా కొన్నది కుందేలే. మరి నువ్వు కొన్నది కుందేలైతే పంది పిల్లకి ఎలా మారిందిరా? పిచ్చి వేషాలు వేస్తున్నావేమిటి? వెళ్ళి మార్కెట్కి వెళ్ళాం, వెళ్ళి పంది పిల్లని ఇచ్చేసి కుందేల పిల్లని తీసుకురా. వాడికి ఏం అర్థం కాల. నాన్న కొట్టాడు. ఆ బాధలో మళ్ళా ఆ సంచి మోసుకుంటూ వెళ్తే ఆ సత్రం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు గూటి పిల్ల ఆడుకుంటున్నారు. ఆ సత్రంలో సంచి పడేసి ఆ పంది పిల్లని అక్కడ పెట్టేసి కాసేపు గూటి బిళ్ళ ఆడుకొని బాధను మర్చిపోయి మళ్ళీ ఆ సంచిని తీసుకొని మళ్ళా ఆ కుందేలు అమ్మేటటువంటి వాడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా, చిన్నపిల్లాడు అనుకుని అమ్మాయికుడు అనుకుని కుందేలు అడిగితే నువ్వు పంది పిల్లని ఇస్తావా? బుద్ధుందా నీకు? ఇలా మోసం చేస్తావా అని చెప్పేసి సీరియస్గా అరిచాడు. ఆ కుందేలు అమ్మినటువంటి వ్యక్తి, నేను నీకు కుందేలే ఇచ్చా, పంది పిల్ల అంటావేమిటి అని, నువ్వే చూడు కావాలంటే సంచిలో చేపెట్టి ఆ పంది పిల్లను బయటికి లాగాడు. కుందేలు పిల్ల బయటకు వచ్చింది. వాడు రెండో చెంప మీద కొట్టాడు. పెద్ద చిన్న లేకుండా ఇష్టం వచ్చినట్టుగా బాగుతావురా నువ్వు? కుందేలు పిల్లని ఇచ్చాను, కుందేలు పిల్ల బయటకు వచ్చింది, ఏమనుకుంటావు నువ్వు? వాడికి ఏం అర్థం కాల. అక్కడ నాన్న కొట్టే, ఇక్కడ వీడు కొట్టే. ఈ పందేలేమో కుందేలేమో పంది అవుతుంది, పందేమో కుందేలు అవుతుంది. ఏం అర్థం కాల. మళ్ళా సంచి తీసుకొచ్చాడు. ఆ బాధ మర్చిపోవడానికి పిల్లలు గుట్టి బిళ్ళ ఆడుతూ ఉంటే ఆ సంచి అక్కడ పడేసాడు. గుట్టి బిళ్ళ ఆడాడు. కాసేపు ఇంటికి వచ్చాడు. నాన్న, నీకు రోగం బాగా ముదిరిపోయింది, ఏమైందిరా? నేను కుందేలను తీసుకొస్తే నీకు పందిలాగా అనిపిస్తుంది. నువ్వు పందినే బయటికి తీసావు కాబట్టి పందే బయటకు వచ్చింది, చూడు కావాలంటే అది పంది కాదు కుందేలు అని చెప్పి సంచిలో చేపెట్టి బయటికి కుందేలు తీశాడు. పంది పిల్ల బయటకు వచ్చింది. నాన్న 2 చెంపలు వాయించాడు. ఈ 2 చెంపలు నాన్న వాయిస్తే ఆడ పంది పిల్లను పట్టుకుని ఏమంటాడు తెలుసా? పంది పిల్ల, పంది ఉంటే నువ్వు పందిలాగా నన్ను ఉండు, కుందేలులాగా నన్ను ఉండు. ఇక్కడేమో పందిగా మారిపోతున్నావు, అక్కడికి వెళ్ళి కుందేలుగా మారిపోతున్నావు. నా ప్రాణాన్ని ఎందుకు తీస్తున్నావే ఇలాగా అని చెప్పి దాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడట. ఇది మీరు వింటున్నప్పుడు అలా ఎలా మారిపోద్దండి, కుందేలు పందిగా, పంది కుందేలుగా మీరు చెప్తున్నారు, కానీ మారింది, నిజంగానే మారింది. ఎలా సాధ్యమైంది? నాన్న చెప్పింది ఏమిటి? ఒరే, నువ్వు తిన్నగా పక్క ఊరికి వెళ్ళు, డబ్బులు తీసుకెళ్ళి కుందేలు పట్టుకోవచ్చు, కుందేలు కొనుక్కు తిన్నగా రారా అంటే అది నాన్న చెప్పిన పని. వీటికి మధ్యలో ఏం జ్ఞాపకం వచ్చింది? ఆడేవాళ్ళని చూశాడు. వాళ్ళతో పాటు నేను ఆడాలి, వాళ్ళతో పాటు నేను ఎంజాయ్ చేయాలి. నాన్న ఇచ్చిన పని ఏమిటి, వాడు చేస్తుంది ఏమిటి? సంచి పక్కన పెట్టి ఆ సత్రంలో అందరితో ఆడుకొని అప్పుడు ఆ మళ్ళీ సత్రంలో ఉన్నటువంటి సంచిని తీసుకుని మార్కెట్కి వెళ్ళేవాడు. ఆ సత్రం వెనక ఒక పిల్లాడు పందులు మేపుకుంటున్నాడు. ఏం మేపుకుంటున్నాడు? పందులు మేపుకుంటున్నాడు. వీడొచ్చి ఆ సత్రంలో ఆ సంచి పెట్టినప్పుడు దాంట్లో కుందేలు పిల్లలు ఉంటాడు. ఏం చేశాడు? ఆ కుందేలు పిల్లని తీసి తన దగ్గర ఉన్న పంది పిల్లని పెట్టాడు. వీడేమో సంచి పట్టుకెళ్ళిపోయాడు అక్కడికి మార్కెట్కి. బయట తీస్తే ఏమో పంది బయటకు వచ్చింది, ఆ కుందేలు బయటకు వచ్చింది. వాడు కొట్టే. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా మధ్యలో సత్రంలోకి వెళ్ళాడు, సంచి అక్కడ పెట్టాడు, గూటి బిళ్ళ ఆడుకున్నాడు.
మళ్ళీ ఈ పందులు మేపుకునేవాడు ఏం చేశాడు, ఆ కుందేలను తీసేశాడు, పందిని పెట్టాడు. ఇంటికి వస్తే అది పంది అయిపోయింది. వీడు గనుక సత్రం దగ్గరికి వెళ్ళకుండా, వీడు గనుక నాన్న చెప్పినట్టుగా చేసి ఉన్నట్లయితే ఇదంతా జరిగేది కాదు. నాన్న చెప్పింది చేయలా, వీడికి మళ్ళా సరదా కావాల్సి వచ్చింది, అందరితో కలిసి ఆడాలనిపించింది. ఎప్పుడైతే వీడు సరదా కోసం ఆడాలని చెప్పి అక్కడ సమయాన్ని వేస్ట్ చేసుకున్నాడో, ఉండకూడని చోట ఉన్నాడో, వెళ్ళకూడని చోటకి వెళ్ళాడో, పరిస్థితులు తారుమారైపోయినాయి. సహోదరి సహోదరులు, సైతాన్ గాడు తెలివిగా చేస్తాడు. దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఉద్యోగం చేయాలి. కానీ ఆ ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పక్కన కూర్చునేదో కాస్త బాగుందనో, లేదా ఆ డిపార్ట్మెంట్లో ఒక అమ్మాయి ఎవరో చాలా చక్కగా ఉన్నారేమో, ఆమెను చూసుకుంటూ, ఆమె గురించి ఆలోచిస్తూ, ఆమెతో పరిచయాలు పెంచుకుంటూ, తీరా చూస్తే ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, 2 బిడ్డలు ఉన్నారు, అయినా ఇంకిత జ్ఞానం లేకుండా ఆమెకి మెసేజ్లు పెడుతూ, ఆమెను బయటికి తీసుకెళ్తూ, ఆమెకి పార్టీలు ఇస్తూ, ఆమె జీవితంలోకి అడుగుపెట్టి, ఆమె కుటుంబంలోకి అడుగుపెట్టి అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకొని నువ్వు అక్రమంగా జీవించడమే కాకుండా ఆ కుటుంబాన్ని కూల్చేయడం, దీనికోసం నీకు ఉద్యోగం దేవుడిచ్చింది కాదుగా. భర్త ఉన్నప్పటికీ, బిడ్డలు ఉన్నప్పటికీ దేవుడు నీకున్న కష్టాన్ని చూసి, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను చూసి, నీకు ఉద్యోగం ఉంటే తప్ప కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీరవని చెప్పి దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తే, ఉద్యోగం చేసే చోట నువ్వేం చేస్తున్నావు? పనికి మాలిన పరిచయాలు పెంచుకుంటున్నావు. భర్త ఉన్నప్పటికీ కూడా, బిడ్డలకు తల్లివి అని తెలిసి కూడా అనవసరమైన పరిచయాలు, అనవసరమైనటువంటి చోట్లకు వెళ్ళడం, రాసుకుని పూసుకుని తిరగడం అవసరమా? ఒకసారి ఆలోచించండి. అనగా దేవుడు నీకు చెప్పింది, దేవుడు నీకు ఇచ్చిన పని, చెప్పిన పని చెప్పినట్టుగా చేస్తే, ఇచ్చిన పని ఇచ్చినట్టుగా చేస్తే సమస్యలు లేవు. స్కూల్కి, కాలేజీకి ఎందుకు వెళ్తున్నావు? చదువుకోవడానికి వెళ్తున్నావు, చదువుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నావు? ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నావు, ఆ అబ్బాయికి ఐ లవ్ యూ అని చెప్తున్నావు, 10 మందికి చెప్తున్నావు, ఎవడో ఒకటి లైన్లో పడకుండా ఉంటాడని చెప్పి ట్రయల్స్ చేస్తున్నావు, చదువు పక్కన పెట్టేశావు, వాళ్ళతో పాటు షికారులకు వెళ్తున్నావు, బైకుల మీద తిరుగుతున్నావు, పనికి మళ్ళీ హోటల్స్కి వెళ్తున్నావు, పార్టీస్కి వెళ్తున్నావు, ఎగ్జామ్స్ రాయటల్లా, నాన్న లేక అమ్మ ఇచ్చిన డబ్బులన్నీ కూడా విచ్చలవిడిగా జీవించడానికి, పనికి మళ్ళీ స్నేహితులతో తిరగడానికి తగలేస్తున్నావు. వాస్తవంగా నువ్వు స్కూల్కి వెళ్తుంది ఎందుకు? కాలేజీకి వెళ్తుంది ఎందుకు? చదువుకోవడానికి. కష్టపడి చదువుకొని ప్రయోజకుడు అవుతావని, కష్టపడి చదివి ఒక మంచి ఉద్యోగం సంపాదించి నీ కాళ్ళ మీద నిలబడతావని, అమ్మ నాన్న రెక్కలు ముక్కలు చేసుకొని నీకు ఫీజులు కడుతూ ఉంటే, చదువుకోవాల్సిన బాధ్యత కలిగిన నువ్వు చదువు సంజలను పక్కన పెట్టేసి పనికి మాలిన అలవాట్లకు బానిసవయ్యి, పనికి మాలిన ప్రేమాదోమ అని చెప్పి అమ్మాయిల చుట్టూ అబ్బాయిల చుట్టూ తిరుగుతూ సమయాన్ని పాడు చేసుకుంటూ, యవన ప్రాయంలోనే తుచ్చమైన పనులు చేస్తూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని, మనశ్శాంతిని పాడు చేసుకొని, డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి, అమ్మా నాన్న కన్న కలలన్నీ కూడా కన్నీళ్లుగా మార్చేస్తే ఎలా బాగుపడతావు? ఒకసారి ఆలోచించు. దేవుడు నీకంటూ ఒక బాధ్యతనిచ్చినప్పుడు ఆ బాధ్యత నిర్వర్తిస్తేనే దేవుడు నిన్ను దీవిస్తాడు. మర్చిపోకండి, దావీదు బాధ్యత యెరూషలేములో ఉండడం కాదు, యుద్ధ భూమిలో ఉండడం. దేవుడు దావీదుకి ఇచ్చిన పని దేశాన్ని సంరక్షించుకోవడం, అంతేగాని తన శరీరాన్ని సుఖపెట్టుకోవడం కాదు. దేవుడిచ్చిన బాధ్యతను పక్కన పెట్టేశాడు. ఉండవలసిన స్థలంలో ఉండకుండా ఉండకూడని స్థలంలో ఉన్నాడు. ఉండవలసిన స్థలం ఏంటి చెప్పండి? యుద్ధ భూమి. ఎక్కడున్నాడో చెప్పండి? యెరూషలేములో. అది ఉండాల్సిన స్థలమా? కానే కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా రోగం ఉందని చెబితే డాక్టర్ గారు ఏమంటారో తెలుసా? పక్కన కూర్చోమంటారు. పక్కన కూర్చోమని చెప్పి స్టెథోస్కోప్ చెవిలో పెట్టుకొని ఏం చేస్తారు? మీ గుండె మీద పెట్టి చూస్తారు, హార్ట్ బీట్ ఎలా ఉంది అని చూస్తారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ సమస్య చెప్పినా మొట్టమొదటిగా చేసేది ఏమిటయా అంటే, అసలు నీ పల్స్ ఎలా ఉంది, నీ హార్ట్ బీట్ ఎలా ఉంది చెక్ చేస్తారు. ఇప్పుడు స్టెథోస్కోప్ను చూసారా? అది ఎవరి చేతిలో ఉండాలో చెప్పండి? డాక్టర్ గారి చేతిలో ఉండాలి. ఆ డాక్టర్ గారు కనుక ఆ స్టెథోస్కోప్ను తీసుకొచ్చి పిల్లాడికి ఇచ్చాడు అనుకోండి, ఆ పిల్లాడు ఏం చేస్తాడు? ఆ స్టెథోస్కోప్ తీసుకొని చివరినేదో
రౌండ్గా ఉందే అని చెప్పి నేలకేసి బట్టలు తినట్టుగా. ఇప్పుడు వాడికి ఏమైంది? ఆ స్టెథోస్కోపు ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉందో, అనారోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలియచేసే ఆ స్టెథోస్కోపుడు రాంగ్ ప్లేస్లో ఉంది, రాంగ్ వ్యక్తి చేతిలో ఉంది. ప్రాణాలు కాపాడే స్టెథోస్కోప్ కాస్త ఇప్పుడు పిల్లాడి చేతిలో పడేసరికి ఆ పిల్లాడు దాన్ని ఏం చేస్తున్నాడు? ఒక ఆట వస్తువుగా మార్చేశాడో. సహోదరి సహోదరులో, నువ్వు నేను దేవుని చేతిలో ఉన్నట్లయితే ఉపయోగపడతాం, ఆశీర్వాదంగా ఉంటాం. సైతాన్ చేతిలో పడినట్లయితే ఆట వస్తువుగా మారిపోతాం. ఈరోజు మనలో అనేక మంది సైతాను చేతిలో ఒక ఆట వస్తువులా తయారయ్యారు. నీ విలువను వాడు తగ్గించేశాడు, నీ ఆత్మీయతను కాల రాసేశాడు, నువ్వేమిటో మర్చిపోయేలాగా చేశాడు, నీ స్థితి ఏమిటో, నీకోసం దేవుడు ఏం చేశాడో, ఎలా ప్రాణం పెట్టాడో, ఎలా సిలువ మోసాడో, ఎలా రక్తము చిందించాడో, నువ్వు ఎంత విలువైన వాడివో ఇవేవి కూడా జ్ఞాపకం చేసుకోకుండా సైతాన్ నిన్ను ఏం చేశాడో తెలుసా? అల్పకాల పాప భోగాలకు బానిసం చేసి పడేశాడు. ఫలితము దేవునికి దూరం అయిపోయావు, పరిశుద్ధతకు దూరం అయిపోయావు, ఆత్మీయతకు దూరం అయిపోయావు, సైతాను చేతిలో కీలుబొమ్మలా తయారయ్యావు. కారణము బాధ్యతను మర్చిపోయావు. ఉండవలసిన స్థలంలో నువ్వు లేకుండా ఉండకూడని స్థలంలో నువ్వు ఉంటున్నావు. ఎక్కడ నిలబడాలో అక్కడ నిలబడకుండా, ఎక్కడ నిలబడకూడదో అక్కడ నిలబడుతున్నావు. ఎవరితో ఉండాలో వారితో ఉండకుండా, ఎవరితో ఉండకూడదో వారితో ఉంటున్నావు. ఎక్కడికి వెళ్ళకూడదో, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళుతున్నావు. స్కూల్కి వెళ్ళాల్సిన నువ్వు పార్కులో నీకేం పని? కాలేజీకి వెళ్ళాల్సిన నువ్వు పార్టీల్లో నీకేం పని? ఉద్యోగానికి వెళ్ళాల్సిన నువ్వు సహ ఉద్యోగితో తిరగడము, తాగడం ఏం పని? ఎప్పుడైతే నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా, ఏం చేయాలో అది చేయకుండా, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధంగా వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా కుప్పకూలిపోతావు. దావీదు వంటి వాడి జీవితంలో ఇది జరిగినప్పుడు నా జీవితంలో ఎందుకు జరగదో? ఇది హెచ్చరిక. దేవుడు నీకు నాకు మనకు ఇస్తున్న హెచ్చరిక. నాన్న చెప్పింది ఏమిటి? వెళ్ళి కుందేలు కొనుక్కురా. వాడు చేసింది ఏమిటి? కుందేలు కొనుక్కొస్తానని చెప్పి వెళ్ళి మధ్యలో సరదాలు, మధ్యలో ఆటలు, ఫ్రెండ్స్తో సంతోషపడ్డాం. ఫలితంగా ఏం జరిగింది? నాన్న దగ్గర దెబ్బలు తిన్నాడు, ఆ కుందేలు అమ్మిన వాడి దగ్గర దెబ్బలు తిన్నాడు. అక్కడ అవమానపరచబడ్డాడు, ఇక్కడ అవమానపరచబడ్డాడు. ఎందుకు దెబ్బలు తింటున్నా నాకు అర్థం కావట్లా, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా, అంతా అయోమయంగా ఉంది, అంతా ఏమిటి అంత. ఎస్, ఈరోజు మనలో కొంతమంది అదే అంటున్నారు, నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా, అంతా అయోమయంగా ఉంది. నా జీవితంలో నిన్న ఒకలా జరుగుతుంది, ఇవాళ ఒకలా జరుగుతుంది. పోయిన వారం ఒకలా ఉంది నా జీవితం, ఈరోజు మరొకలా ఉంది నా జీవితం. ఎందుకు నా జీవితంలో ఇన్ని మార్పులు వస్తున్నాయి? ఎందుకు నా జీవితంలో ఇన్ని ఎత్తు పల్లాలు, హెచ్చు తగ్గులు? ఒక వారం బాగుంటుంది, ఒక వారం బాగుండడం లేదు. కారణం ఏమిటి? మధ్యలో సైతాను గాడికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. మధ్యలో వాడికి నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? విలువలు మార్చేస్తున్నాడు. నీ జీవితాన్ని, నీ ఆలోచనలను, నీ ఆత్మీయతను తలక్రిందులు చేస్తున్నాడు. ఫలితంగా ఒక వారం బాగుంటున్నావు, ఒక వారం బాగుంటలేదు. ఈరోజు దేవుడు నీకు అదే చెప్తున్నాడు, నువ్వు ఉంటే కుందేల్లా ఉండో, లేదా పందిలా ఉండో. మందిరానికి వచ్చి కుందేల్లా తయారవుతున్నావు. మందిరం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సైతాన్ గాడికి చోటు ఇచ్చి, సైతాన్ గాడికి అవకాశం ఇచ్చి, వాడు ఉన్న చోటకు నువ్వు వెళ్ళి నీ జీవితాన్ని వాడు అప్పగించటం వల్ల పందిలా తయారవుతున్నావు. సోమవారం నుంచి ఆదివారం వరకు, సోమవారం నుంచి శనివారం వరకు సైతాను చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నావు. కూర్చోమంటే కూర్చుంటున్నావు, తిరగమంటే తిరుగుతున్నావు, తాగమంటే తాగుతున్నావు, బూత్ సినిమాలు చూడమంటే బూత్ సినిమాలు చూస్తున్నావు, చాటింగ్లు చేయమంటే చాటింగ్లు చేస్తున్నావు, డబ్బు ఖర్చు పెట్టమంటే డబ్బు ఖర్చు పెడుతున్నావు, భర్తతో గొడవ పడమంటే భార్యతో గొడవ పడమంటే భార్యతో గొడవ పడుతున్నావు, భర్తతో గొడవ పడుతున్నావు, దాంతో తిరుగు దీంతో తిరుగు అని చెప్పి దాన్ని కూడా పడుతున్నావు, దీన్ని కూడా ఇటు కూడా పడుతున్నావు. సైతాన్ చెప్పినట్టుగా చేస్తున్నావు. కానీ ఆదివారం వచ్చేసరికి కుందేలుగా మారిపోతున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు వెచ్చగా లేవో, అలాగని చెప్పి చల్లగా లేవు. సోమవారం నుంచి శనివారం వరకు చల్లగా ఉంటున్నావు, ఆదివారం వచ్చేసరికి
ఎక్కడ లేని ఆత్మీయత వచ్చేసి వేడి పుట్టేస్తుంది నీకు. దేవుడు అంటున్నాడు, అటు ఇటు జీవితం జీవించు మాకు. ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు. ఏమిటి తైతక్కలాట, ఏమిటి డ్రామా? దేవుని మందిరానికి వచ్చి భక్తుడిగా తయారవుతున్నావు, దేవుని మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత రిక్తుడిగా తయారవుతున్నావు. ఇక్కడికి వచ్చేమో ఆత్మీయుడిగా కనిపిస్తున్నావు, బయటికి వెళ్ళేమో ఆత్మీయత లేకుండా జీవిస్తున్నావు. ఇక్కడికి వచ్చేమో పరిశుద్ధుడిగా ప్రార్థన చేస్తున్నావు, బయటికి వెళ్ళేమో పరమ పాపిష్టి పనులు చేస్తున్నావు. ఉమ్మి వేసేస్తావు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో ఈ మాట రాయబడి చదివిస్తాను రండి. 3వ అధ్యాయము 15వ వచనం. నీ క్రియలు నాకు తెలుసు. వింటున్నారా సహోదరి సహోదరులు? నీ క్రియలు నీ భర్తకు, నీ భార్యకు, అమ్మ నాన్నకు తెలియకపోవచ్చు. అన్నీ తెలిసి ఉన్న దేవుడు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుతున్నావు. నీ పనులు ఏమిటో నాకు తెలుసు. నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే మంచిది. చల్లదనము మరణానికి సాదృశ్యం, వెచ్చదనము జీవానికి సాదృశ్యం. ఈ శరీరం వెచ్చగా ఉందంటే అర్థం ఏమిటి? ప్రాణం ఉందని అర్థం. ఈ శరీరం చల్లబడిపోయిందని అర్థం ఏమిటి? ప్రాణం పోయిందని అర్థం. దేవుడు అంటున్నాడు, చస్తే చావు, బ్రతికితే బ్రతుకు. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? చూడండి ఏముందో. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక మధ్యస్థంగా తయారయ్యావు. నులివెచ్చగా ఉన్నావు. అటు వేడిగా లేవు, చల్లగా లేవు. గోరువెచ్చగా ఉన్నావు, మధ్యస్థంగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నా, అనుకుంటున్నా. నువ్వు వేసే వేషాలు చూసి, చేస్తున్న పాపిష్టి పనులు చూసి, మళ్ళీ ఆదివారం వచ్చేసరికి ఎక్కడ లేని భక్తుడుగా నువ్వు మారిపోతున్నావు. చూసావో? సిఎస్ టీమ్ అంటూ, సేవ అంటూ యూనిఫామ్ వేసుకొని భక్తుడిగా ఆత్మీయుడిగా కనిపిస్తున్నావు. చూసావో? నీ డ్రామాలన్నీ నేను చూస్తున్నా, వేస్తున్న వేషాలన్నీ నేను చూస్తున్నా. ఉమ్మి వేయాలి అని నేను అనుకుంటున్నా. ఉమ్మి వేయటము అని అర్థం ఏమిటి? మనం కొన్నిసార్లు ఉమ్మేస్తాం. ఉమ్మి వేయడం తప్పేం కాదు. ఉమ్మేయాల్సి వస్తే ఉమ్మి వేస్తాం. కానీ దయచేసి వినండి, మరి ఎప్పుడైనా ఉమ్మేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు కానీ గంట తర్వాత కానీ మళ్ళీ వచ్చి ఆ ఉమ్మి చూసారా? నేనే ఇక్కడ ఉమ్మి వేశాను, నేను వేసిన ఉమ్మి ఎక్కడ ఉందని చూసారా? జీవితంలో ఎప్పుడు చూడలా. ఒకసారి ఉమ్మేసేసిన తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళరు. మీరు దాన్ని చూడాలని కూడా ఆశపడరు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? రోజు రోజుకు నీ డ్రామాలు పెరిగిపోయినాయి. రోజు రోజుకు నీ వేషాలు పెరిగిపోతున్నాయి. ఆత్మీయుడిగా నటిస్తూ అడ్డమైన పనులు చేస్తున్నావు. అడ్డమైన పనులు చేస్తూ మందిరానికి వచ్చి ఆత్మీయుడిగా కనిపిస్తున్నావు. సేవలో ఆత్మీయతను వలగబోస్తున్నావు. నీ డ్రామాలు చూస్తున్నా, నీ వేషాలు చూస్తున్నా, విసిగిపోతున్నా. కాబట్టి నేను నిన్ను విసర్జించాలి అని అనుకుంటున్నా. జాగ్రత్త సంగమా, జాగ్రత్త సేవక సమూహమా. ఒకసారి దేవుడు విసర్జించాడు, ఉమ్మి వేశాడంటే చెప్పా కదండి, మనం ఉమ్మి వేస్తేనే ఆ ఉమ్మిని మళ్ళా మనం పట్టించుకోం, దాని జోలికి వెళ్ళాం, దాని ముఖం కూడా చూడం. దేవుడే కనుక నిన్ను కానీ నన్ను కానీ ఉమ్మేశాడు అనుకోండి, మళ్ళా నీ ముఖం కూడా దేవుడు చూడు. సౌలును దేవుడు విసర్జించాడు. సౌలు గర్వాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. సౌలు యొక్క అవిధేయతను చూసి తట్టుకోలేకపోయాడు. లోబడనొల్లని తనాన్ని చూసి దేవుడు తట్టుకోలేకపోయాడు. సౌలా, గాడిదలు తప్పిపోయినాయి అని చెప్పి గాడిదలు వెతుక్కుంటూ తిరుగుతున్నాను, నీలాంటి వాడిని తీసుకొచ్చి నేను రాజుని చేస్తే ఈరోజు నా మాటే వినడం మానేసావే, నా మీదే తిరుగుబాటు చేస్తున్నావే, నాకే వ్యతిరేకంగా జీవిస్తున్నావే, నేనేమీ చేయలేను అనేటటువంటి భావన కలిగి ఉన్నావే. చూడు ఏం చేస్తానో. ఏం చేశాడో తెలుసా అండి? తనకిచ్చిన సింహాసనాన్ని తీసేసుకున్నాడు. తనకిచ్చిన కిరీటాన్ని ఓడదీసేశాడు. తనకిచ్చిన ప్రాణాన్ని తీసేసుకున్నాడు. దిక్కుమాలిన వాడిగా యుద్ధ భూమిలో ఓటమి పాలైపోయినప్పుడు, శత్రువు వచ్చి చంపేయబోతున్నప్పుడు తను చంపేసుకున్నాడండి.
దేవుడు ఒక వ్యక్తిని విసర్జిస్తే సమస్తము కోల్పోతాడు. సౌలు తన కుటుంబాన్ని కోల్పోయాడు, సౌలు తన బిడ్డలను కోల్పోయాడు, సౌలుకున్న సమస్తము కోల్పోయి దిక్కుమాలిన వాడిగా యుద్ధ భూమిలో తను చంపేసుకున్నాడు. సంగమా, దేవుడు మనల్ని విసర్జిస్తే చాలా ప్రమాదం సుమా. దేవుడు చూస్తున్నాడని తెలిసి కూడా, గమనిస్తున్నాడు, గుర్తిస్తున్నాడు అని తెలిసి కూడా మన జీవితంలో మనం చేస్తున్న తప్పిదాలు, మనం చేస్తున్న పొరపాట్లు, మనం చేస్తున్న పాపిష్టి పనులు కొనసాగించినట్లయితే నీకు చెప్పకుండానే దేవుడు నిన్ను వదిలిపడేస్తాడు. వినో, దేవుడు సౌలును పిలిచి నిన్ను వదిలేస్తున్నానే ఈరోజు సాయంత్రం 6 గంటలకని చెప్పాడా? లేదండి, వదిలేశాడు. సంసోను చేస్తున్న పాపాలు చూశాడు. ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికి సంసోను వెళ్తున్నాడు. ఎవరితో ఉండకూడదో వాళ్ళతో సంసోను ఉంటున్నాడు. శరీర ఇచ్చలకు లొంగిపోయాడు, బానిస అయిపోయాడు. ఢిల్లీలో ఒడిలో పడుకున్నాడు. శత్రులు అమాంతంగా వచ్చి సంసోన్ని పట్టేసుకున్నారు. సంసోను అనుకుంటున్నాడు, ఎప్పటి వలే విడజిమ్ము కొందును అనుకొని అన్నాడు. వాళ్ళు 2 చేతులు మడిచి పడేశారు, బంధించి పడేశాడు. నాకేం అర్థం కావట్లా, నా బలం ఏమైంది? వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి. అది సంసోనికి తెలియదు. అర్థం తెలుసా? ఎప్పుడు సంసోనును దేవుడు వదిలేశాడో సంసోనికి తెలియదు. సహోదరులు, సహోదరులు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు అని అంటూనే అడ్డమైన పనులు చేసిన, అపవిత్రంగా జీవించిన, అడ్డుకోలు జీవితం జీవించిన, నువ్వు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ ఆయన ఎప్పుడో నిన్ను వదిలేసి ఉండొచ్చు. ఒకవేళ ఈరోజు దేవుడు నిన్ను వదిలేసిన పరిస్థితిలో ఉన్నట్లయితే ఇది హెచ్చరిక, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డానికి. సంసోనుకు తెలియదటండి. 16వ అధ్యాయము, ఆ మాట చదివిస్తాను రండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. ఎప్పటి వలె 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియదు. వింటున్నారా సంగమా? సంసోను చేస్తున్న పాపిష్టి పనులు చూసి విసిగిపోయిన దేవుడు వదిలేశాడు. ఆ వదిలేసిన విషయం సంసోనికి తెలియదు. జాగ్రత్త, నేను సిఎస్ టీంలో ఉంటున్నా, సేవలో ఉంటున్నా కాబట్టి దేవుడు నన్ను వదిలిపెట్టాడు అనుకోవద్దు. నేను కల్వరి టెంపుల్ పర్మనెంట్ మెంబర్ని, 15 సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నా కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకోవద్దు. నేను 10వ భాగం ఇస్తున్నా, సేవ కొరకు మందిర నిర్మాణం కోసం ప్రత్యేక కానుకలు ఇస్తున్నా, రాయల్ మెంబర్గా ఉంటున్నా కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టడు అనుకోవద్దు. ఇవేవి కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టాలి అనుకున్నప్పుడు అడ్డుపడే ప్రసక్తి లేదు. సంసోను తల్లి ఆత్మీయురాలు, సంసోను తండ్రి ఆత్మీయులు, వీళ్ళిద్దరూ ప్రార్థనా పరులు, భక్తి పరులు, పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు. వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తి సంసోనును దేవుడు విడిచిపెట్టకుండా ఆపలేకపోయింది. సంసోను ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడినవాడు, ప్రజలకు న్యాయాధిపతిగా ఉండడానికి ఎన్నుకోబడినవాడు. దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతలు, అధికారం ఏది కూడా దేవుడు తనను విడిచిపెట్టేస్తున్నప్పుడు అడ్డుకోలేకపోయింది. సంగమ వినో, తెలిసి నువ్వు తప్పు చేస్తానంటే, తెలిసి నువ్వు పాపం చేస్తానంటే దేవుడు చూస్తూ మౌనంగా ఉండడు. ఏం చేస్తాడు? మొదలుగా నిన్ను వదిలేస్తాడు. ఒకవేళ దేవుడు నిన్ను వదిలేశాడంటే నీ బ్రతుకు అతలాకుతలం అయిపోతుంది. దేవుడు సౌలును వదిలేశాడో అడ్రస్ లేకుండా పోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు, గత్యంతరం లేక తను చంపేసుకున్నాడు. సంసోనును దేవుడు వదిలేశాడో శత్రువు చేతిలో బందీ అయిపోయాడు. గత్యంతరం లేని సమయంలో
తను తాను చంపుకోవాలని ఆశపడ్డాడు. సౌలుకు సంసోనుకి ఉన్న మధ్య పెద్ద తేడా ఏంటో తెలుసా? చచ్చిపోతూ కూడా సౌలు దేవుని గురించి మాట్లాడలా, దేవుని గురించి దేవునిని తలుచుకోవాలా, దేవునికి ప్రార్థన చేయాలా, స్మరించలా. కనీసం సంసోను ప్రార్థన చేశాడు. ప్రభువా ఒక్కసారి ఒక్క అవకాశం నాకు ఇస్తావా? ఫిలిష్తీయులను సంహరించటానికి, నా దేశాన్ని రక్షించుకోవడానికి నన్ను న్యాయాధిపతిగా చేశావు, మహాబలార్జుని చేశావు. నువ్వు ఇచ్చిన బలాన్ని నాకున్న శరీర బలహీనతకు అమ్మేసుకున్నాను. వెచ్చలవిడిగా అమ్మాయిల చుట్టూ తిరిగి నా శరీరాన్ని పాడు చేసుకున్నాను. నేను చేస్తున్న పాపాన్ని చూసి భరించలేక నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. నాకున్న ఆ బలమంతా వెళ్ళిపోయింది, బలం నన్ను విడిచిపెట్టేసింది. ఈరోజు నేను బలహీనుడిని అయిపోయాను, శత్రువు చేతిలో బందీని అయిపోయాను. కానీ చివరిసారిగా ప్రార్థన చేస్తున్నా, కనీసం ఒక్కసారి ఈ కడసారి ఏమన్నాడో చూద్దామండి. 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో. ఆ తర్వాత మాట చాలా బాగుంటుంది. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. చచ్చిపోబోయే ముందు సంసోను ప్రార్థన చేశాడు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. సంగం అడుగుతున్నా, రోగం వచ్చో, మంచం పట్టో, రేపో మాపో పోతావు అని తెలిసినప్పుడో అప్పుడ నువ్వు అడిగేది దేవుణ్ణి, ప్రభు ఒక్కసారి నా ప్రార్థన ఆలకించి నన్ను జ్ఞాపకం చేసుకో. ఎలాగూ పోతున్నాను కదా, ఈ చివరి ప్రార్థన అన్న ఆలకించు అని చెప్పి అప్పుడు ప్రార్థన చేస్తావో, లేదా ఈరోజు నాకు ఇంకా బ్రతుకుంది, బ్రతకాల్సిన కాలం ఉంది, నాకంటూ ఒక భవిష్యత్తు ఉంది, కానీ దేవుడు లేకుండా, దేవుని సహాయం లేకుండా, ఆయన కాపుదల లేకుండా, ఆయన యొక్క హస్తము నాకు తోడుగా లేకుండా నేను పొందుకోబోతున్న భవిష్యత్తు ప్రమాదకరము, నేను వెళ్ళబోతున్న మార్గము ప్రమాదకరము. దేవుడు లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, ఆయన కాపుదల భద్రత లేకుండా నేను జీవించడం ప్రమాదకరము. ఇప్పటికే దేవునికి చాలా దూరం అయిపోయా, నిర్లక్ష్యంగా జీవించా, ఆత్మీయతను పన్నంగా పెట్టా, ప్రార్థించటం మానేశా, బైబిల్ చదవటం మానేశా, పైకి మాత్రం భక్తిపరులుగా జీవిస్తున్నా. ప్రమాదపు అంచుల్లో నేను ఉన్నా. ఏ క్షణమైన దేవుడు నన్ను విడిచిపెట్టేసేయచ్చు, లేదా ఒకవేళ నీ జీవితంలో యేసు నిన్ను విడిచిపెట్టేశాడేమో. ఏం చేద్దాం? సంసోను వలె ఈరోజు ప్రార్థన చేస్తే మంచిది. ప్రభువా ఈ ఒక్కసారన్నా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ రోజు సంసోనుకున్నటువంటి పరిస్థితి ఏమిటంటే, బ్రతికే ఛాన్స్ లేదో, చివరి గడియకు వచ్చేసాడు, చివరి క్షణాలకు వచ్చేసాడు. తనకు తెలుసు అందరి ముందు భయంకరంగా తనను శిక్షించి చంపబోతున్నారని తెలుసు. చివరి గడియలో, చివరి నిమిషాల్లో తను ఉన్నాడని తెలుసు. అటువంటి సమయంలో ప్రార్థన చేశాడు, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావే, ఒకసారి నా పట్ల జాలిపడు. ఈ స్తంభాలు పట్టుకున్నాను, నాకు నువ్వు బలాన్ని ఇస్తే వీళ్ళు నీ ప్రజలకు చేసిన అన్యాయానికి వీళ్ళకు శిక్ష విధించే సమయం వచ్చింది. వీళ్ళందరినీ ఒక్కసారిగా నేను సంహరిస్తాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన సంసోను చచ్చిపోవడం కాదండి. సంసోను బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, న్యాయాధిపతిగా బ్రతకాలి. కానీ అర్ధంతరంగా చచ్చిపోయాడండి. పెళ్ళయిందా? అయ్యింది. ఏ పెళ్ళి? ప్రేమ పెళ్ళి. ఏమైంది? పెటాకులు అయింది. పిల్లలు పుట్టారా? పిల్లలు పుట్టక మునిపే కుటుంబం కుప్పకూలిపోయింది. సంసోనుకి కుటుంబం ఉందా? కుటుంబం లేదు. వంశం ఉందా? వంశం లేదు. బిడ్డలు ఉన్నారా? బిడ్డలు లేరు. అనాథగా చచ్చిపోయాడండి. 50 సంవత్సరాలు కూడా బతకలేదండి, చచ్చిపోయాడు. సహోదరి సహోదరులు, ఏం చేద్దాం? దేవుడు మనకిచ్చిన బాధ్యతలను పన్నంగా పెట్టి, పక్కన పెట్టి, సైతాను ఇచ్చేటటువంటి పాపిష్టి అవకాశాలను చేతబట్టి
అల్పకాల పాపభోగాల్లో మునిగి తేలి మన జీవితానికి ఆధారమైనటువంటి దేవుని దూరం చేసుకుని నాశనం అయిపోదామా? సంసోను వలె పాపంలో పడిపోదామా? సౌలు వలె లోకంలో పడిపోదామా? దావీదు వలె వ్యభిచారంలో పడిపోదామా? లేదా కనీసం ఈ హెచ్చరికతో కూడినటువంటి సందేశం వినైనా ఈరోజు జాగ్రత్త పడదామా? ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దామా? అవును అన్నవారు ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థనలో ఏకీభవిస్తారా? రే సంగమా, నీకు తెలుసో నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో. ఉజ్జీవంగా ఉన్నా, దేవునికి బహు దగ్గరగా జీవిస్తున్నా, దేవుని చిత్తాన్ని చేస్తున్నా, దేవునికి సంతోషాన్ని అందిస్తున్నా, అయితే దేవునికి స్తోత్రం. అది ఒకవేళ నీ సాక్ష్యం కాకుండా రోజు రోజుకు నేను దేవునికి దూరం అయిపోతున్నా, రోజు రోజుకు ఆత్మీయంగా దిగజారిపోతున్నా, రోజు రోజుకు అపవిత్రతకు చేరువైపోతున్నా, లోకంలో ఉన్న పాపంలో, నేత్రాశల్లో, శరీర ఆశల్లో, జీవపు డమ్మంలో మునిగిపోతున్నా. వాస్తవంగా దేవునికి నేను దూరం అయిపోయా. దేవుడు నాతోనే మాట్లాడాడు ఈరోజు. ఈ సందేశం నా కోసమే. ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టేసినా, లేక త్వరలో విడిచిపెట్టేబోతున్నా, నా బ్రతుకు భ్రష్టమైపోద్ది, అడ్రస్ లేకుండా పోతుంది. సంసోనుకి అడ్రస్ లేదండి. దేశాన్ని పరిపాలించిన సౌలుకే అడ్రస్ లేదండి. అనాథలుగా సౌలు తను చంపేసుకున్నాడు, సంసోను తను చంపుకున్నాడు. జాగ్రత్త, ఎవరివైనా సరే దేవుని యొక్క సన్నిధిని, ఆయన నీకు ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్లక్ష్యం చేసి సుఖపడదాము, సౌఖ్యంగా జీవిద్దామంటే సైతాన్ని జీవితాన్ని అడ్రస్ లేకుండా చేసి పడేస్తాడు. ఒకవేళ ఈరోజు సైతాను చేతిలో నువ్వు కీలు బొమ్మగా ఉన్నట్లయితే పశ్చాత్తాపడో, ప్రాధేయపడో, ప్రభువుని అడుగో, ప్రభువా నన్ను కనికరించాయా, ప్రభువా నన్ను క్షమించాయా, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్క అవకాశం నాకు దయచేయ. ఈరోజు ఎవరైనా మన మధ్య ఉన్నారా? ఈ సందేశం నా కోసమే అని భావించి, ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరచు నాయనా ప్రార్థన చేసేవారుంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? ఎస్ 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 మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, మమ్మలను జ్ఞాపకం చేసుకోయా. నువ్వు ఆశించినట్టుగా నీ చిత్త ప్రకారం మేము జీవించలేకపోయామయ్యా. మమ్మల్ని ప్రాణంగా ప్రేమించావు, ఈ ప్రాణాన్ని మా కోసం ధారపోసావు. ఎక్కడో పెంట కుప్ప పైన పడి ఉన్న మమ్మలను లేవనెత్తావు. ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నామో అది నువ్వు మాకు అనుగ్రహించిన భిక్ష. నిన్ను ఆధారం చేసుకొని ఈరోజు ఈ స్థితికి వచ్చావు. నిన్నే కాదనుకుంటే, నువ్వే మాకు దూరం అయితే, ఏవైతే కలిగి ఉన్నామో అవన్నీ కోల్పోవడానికి ఒక క్షణం చాలు. నువ్వు కానీ విసర్జిస్తే, నువ్వు కానీ ఉమ్మి వేస్తే, అయ్యా మేము దిక్కుమాలిన వాళ్ళం అయిపోతాం, దౌర్భాగ్యులం అయిపోతాం. నాయనా ఆ స్థితికి రాకుండా అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, ఒకసారి మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా, ఒకసారి మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించయ్యా. తెలిసే నిన్ను గాయపరిచాం, తెలిసే నీకు వ్యతిరేకంగా వ్యవహరించాం, తెలిసే ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధ లేఖనాన్ని నిర్లక్ష్యం చేశాం, తెలిసే నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేశాం. క్షమించయ్యా. బాధ్యతలను మరిచి జీవించాం. కనీసం ఈ రోజు నుంచి అయినా నువ్వు మాకు ఏ బాధ్యతనిచ్చావో, తల్లిగా కావచ్చు, తండ్రిగా కావచ్చు, భార్యగా కావచ్చు, భర్తగా కావచ్చు, కొడుకుగా కావచ్చు, కూతురుగా కావచ్చు, చదువులో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సేవలో కావచ్చు, కుటుంబ వ్యవస్థను నాయన కాపాడుకునేటటువంటి బాధ్యత కావచ్చు. నాయనా ఇక నుంచి అయినా బాధ్యతాయుతంగా జీవించడానికి మాకు శక్తినివ్వయా, పరిశుద్ధంగా బ్రతకడానికి మాకు కృపనివ్వయా. సులభముగా చిక్కులు పెట్టే సైతాను తంత్రాలను గుర్తించి బహుభద్రంగా జీవించే కృపనివ్వండి అయ్యా. ఆ రోజు దావీదు గనుక నువ్వు చెప్పింది చేసినట్లయితే, ఉన్నమన్న చోట ఉన్నట్లయితే ఇంత అనర్థం దావీదు జీవితంలో చోటు చేసినది కాదు. విన్న ఈ సందేశం ఆ హృదయాలను
పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, ప్రక్షాళన చేసి, ప్రభా పునరింకితం చేసుకొని నీకు సాక్షులుగా, నీకు ఇష్టలుగా నువ్వు మమ్మల్ని చూసిన ప్రతిసారి నువ్వు చిరునవ్వు నవ్వే విధంగా మా జీవితాలు ఉండులాగున సహాయం చేయమని, అటు కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సందేశం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడన్న వారికి గట్టిగా చప్పట్లు కొట్టి